తాతయ్య వ్యాన్‌లో గ్వెన్ ఒక్కతే ఉంటుంది. ఏడుపు కొట్టు నా కజిన్ పారిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని తనలో తానే గొనుక్కుంటుంటే తనకి ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ పైన నొక్కితే ఒక స్క్రీన్ ఓపెన్ అయ్యి చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. తాతయ్య డొక్కు బండిలో ఇంత హై టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటుంది. అడవిలో హీ బ్లాస్ట్‌గా మారిన బెన్‌కి భయంగా ఉంటుంది. చుట్టూరు మంటలు, తన బాడీ కూడా తగలబడిపోవడం వల్ల తను చచ్చిపోతానేమో అని చెప్పి అరుస్తూ చేతులాడిస్తూ ఉంటాడు. ముందేమో ఒక 4 చేతులోడొచ్చాడు. ఇప్పుడేమో నేను మంటల్లో మండిపోతున్నాను. నేనెలా అయినా నార్మల్‌గా మారాలి అని చెప్పి గిలగిలా కుట్టేసుకుంటాడు. అప్పుడే ఆ సౌండ్ వాచ్ నుంచొస్తుంది. కానీ బెన్‌లా మారకుండా తన బాడీ అంతా కూడా డిఫరెంట్ ఏలియన్స్‌గా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ అప్‌గ్రేడ్ బాడీ వస్తుంది. దాని తర్వాత గ్రే మ్యాటర్ హెడ్ వస్తుంది. దాని తర్వాత వైల్డ్ వైన్‌గా మారతాడు. స్టింగ్ ఫ్లైగా మారతాడు. ఫైనల్లీ ఎక్స్‌ప్లోరేట్‌గా మారితే బెన్ ఇది నా వల్ల కావట్లేదు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఎక్స్‌ప్లోరేట్ బాడీ నుంచి బెన్ ఫేస్ బయటకొస్తుంది. అలా నార్మల్‌గా మారిపోతాడు. నాకెవరైనా హెల్ప్ చేయండి. నేను ఇంటికెళ్ళాలి అని చెప్పి చెట్టు మూలన ఏడుస్తూ ఉంటాడు. మ్యాక్స్ తాత బెన్ కోసం వెతుకుతుంటే తనకి ఒక మిలిటరీ బేస్ కనిపిస్తుంది. హమ్మయ్య అనుకునే లోపే కొంతమంది గార్డ్స్ వచ్చి అక్కడే ఉండు కదలకు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. మ్యాక్స్ తాత అబ్బాయిలు మనకి డిస్కషన్ వేస్ట్, నన్ను మీ లీడర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటాడు. ఆ గాడ్ ఏమో కర్నల్ రోజియం దగ్గరికి వెళ్ళి తిను మాకు అడవిలో కనిపించాడు అని చెప్తే ఈ అడవిలో చాలామంది హంటర్స్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళలో వీడు ఒకడై ఉంటాడు అంటే సార్ అతను మాతో క్యాంపింగ్కి వచ్చానని చెప్తున్నాడు అని చెప్తే కర్నల్ మ్యాక్స్ తాత ఐడెంటిటీ కార్డ్ చూసి షాక్ అయ్యి సారీ మ్యాక్స్ టెనిసన్, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. గెస్ట్ని రిసీవ్ చేసుకునేంత టైం లేదు నాకు. నేను కర్నల్ రోజం, ఇక్కడంతా బాధ్యత నాదే అని అంటాడు. మ్యాక్స్ తాత మేము జస్ట్ అనుకోకుండా ఇక్కడికి క్యాంపింగ్కి వచ్చామని చెప్తే హో మీరు నిజంగా క్యాంపింగ్కే వచ్చారా అని డౌట్గా అంటాడు. దానికి మ్యాక్స్ తాత నేను నిజాయితీగా చెప్తున్నాను, మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడికి రావడం ఒక కోఇన్సిడెన్స్, జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే అంటే చూడండి టెనిసన్, మీరు అడుగు పెట్టింది నేను పనిచేస్తున్న ప్లేస్లో, మీరు ఇలా అడుగు పెట్టడం నాకు చాలా చిరాగ్గా ఉంది. అయినా మీరు చెప్పే మాటలు నేను నమ్మలేకపోతున్నాను, నాకేదో తేడాగా అనిపిస్తుంది అని అంటాడు. అలాగే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా తెలుసు కదా అని డౌట్గా మళ్ళీ అంటాడు. దానికి మ్యాక్స్ తాత కూల్గా నేను మీకు ముందే చెప్పాను, జస్ట్ నేను ఇక్కడికి క్యాంపింగ్కి వచ్చాను అంటే కర్నల్ మీరు ఈ గేమ్ని చాలా బాగా ఆడుతున్నారు, అలాగే కంటిన్యూ చేయండి, కానీ నాతో ఒకసారి రండి అని పిలుస్తాడు. ఇంకోవైపు అడవిలో బెన్ దారి తప్పిపోతాడు. ఆ వాచ్ని ఎలా అయినా తీసేయాలని చెప్పి ఆ వాచ్ కుండే తీగ లాగడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆకాశం నుంచి ఇంకొక లైట్ వస్తుంది. అది బెన్ వైపే వస్తుంది. నా వల్ల కాదురా బాబు అని చెప్పి దానికి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ లైట్ భూమి మీద ల్యాండ్ అవుతుంది. ఆ లైట్ నుంచి ఒక రోబో వస్తుంది. ఆ రోబోయే క్రాబ్ భూమిని మొత్తాన్ని చూసి నేనేదో ఆది మానవులు బతుకుతున్న రాతియుగం ప్లానెట్కి వచ్చినట్టున్నానే అని స్కానర్స్ని ఆన్ చేసి ఆ వాచ్ సిగ్నల్ని ట్రాక్ చేస్తూ బెన్ వైపు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో ఆ మిలిటరీ వాళ్ళు వాళ్ళకు వచ్చిన సిగ్నల్స్ని ట్రాక్ చేసుకుంటూ బెన్ దగ్గరికి వచ్చేస్తారు. బెన్ ఏమో వాళ్ళకు కనపడకుండా చెట్టు వెనకాతలు దాక్కుంటే ఒక సోల్జర్ మేము ఇక్కడికి ఉత్తు చేతులతో వెళ్ళమని చెప్పి బెదిరిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న బెన్ నీకేం కాదు, నువ్వు ఇది చేయగలవు, నీకు ఆ సత్తా ఉంది అనుకుంటుంటే ఒక సోల్జర్ బెన్ పైకి లైట్ వేస్తాడు. బెన్కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. అందరు సోల్జర్స్ కూడా బెన్ని చూసేస్తారు, బెన్ వైపే పడతారు. గన్స్ తోటి బెన్ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. బెన్ పరిగెడుతుంటే ఆ వాచ్ నుంచి మళ్ళీ ఒక లైట్ వస్తుంది. వద్దురా అయ్యా అని చెప్పి ఆ వాచ్ పైన చెయ్యి పెడితే బెన్ బాడీ అంతా మారిపోయి క్యానన్ బోల్ట్గా మారిపోతాడు. ఆ సోల్జర్స్కి ఇంకొక న్యూ సిగ్నల్ రావడం బెన్ వైపు కాకుండా వేరే వైపు వెళ్తూ ఉంటారు. ఆ సోల్జర్స్ గన్స్తో అటాక్ చేయడం వల్ల ఇక్కడి నుంచి ఎలా అయినా పారిపోవాలని చెప్పి క్యానన్ బోల్ట్ ఏలియన్గా ఉన్న బెన్ పరిగెడుతుంటే ఆ క్యానన్ బోల్ట్ బాడీ ఒక బాల్లా మారిపోతుంది. ఇంకా బెన్ ఏమీ ఆలోచించకుండా ఆ బాల్లా రోల్ అయిపోతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మళ్ళీ కథ మిలిటరీ బేస్కి వస్తుంది.
కర్నల్ ఏమో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమిటో అర్థం కావట్లేదు మిస్టర్ టెనిసన్, మేమెంతో సీక్రెట్గా ఎంతో కష్టపడి ఇక్కడ పనిచేస్తుంటే మీరు ఇక్కడికి రావడం మాకు ఎంతో అన్కంఫర్టబుల్గా ఉంది, అది కూడా మీరు ఇక్కడికి క్యాంపింగ్కి వచ్చాను యాక్సిడెంటల్గా వచ్చాను అని చెప్పడం చాలా డౌట్గా ఉంది అంటే, మ్యాక్స్ తాత నేను మీకు ముందే చెప్పాను అంటే, కర్నల్ తెలుసు మీరు ఇక్కడికి జస్ట్ క్యాంపింగ్కే వచ్చారు అని చెప్పి ఇంకా డౌట్గా అంటాడు. మ్యాక్స్ తాత నేను ఇందాక నుంచి దాని గురించి చెప్పడానికి మీకు చాలా ట్రై చేస్తున్నాను, జస్ట్ నేను ఇక్కడికి రావడం ఒక యాక్సిడెంట్ మాత్రమే, మీరు నన్ను నమ్మచ్చు, నేను ఇంక వెళ్తాను, నా వ్యాన్ని కనిపెట్టాలి, నేను ఇంతకీ దాన్ని కనిపెట్టగలను లేదు అని చెప్పి మెల్లగా జారుకోవడానికి ట్రై చేస్తుంటే, నిన్ను అంత ఈజీగా వదిలేస్తాం అనుకుంటున్నావా అని కర్నల్ అంటాడు. అప్పుడే ఒక సోల్జర్ వచ్చి మన వాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ కాంటాక్ట్ అయ్యారు, దాన్ని రీచ్ అయ్యారు అని చెప్పి ట్యాబ్లో చూపిస్తాడు. మ్యాక్స్ తాత కూడా ఆ ట్యాబ్ని సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన కర్నల్, మీకు ముందే చెప్పాను కదా మ్యాక్స్ టెనిసన్, ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి, మీతో గేమ్స్ ఆడడానికి నాకు టైం లేదు అని చెప్పి గట్టిగా అరిచి పక్కనే ఉన్న ఆఫీసర్తో నన్ను కమాండ్ సెంటర్లో కలువు అని చెప్తాడు. ఈలోపు మన గెస్ట్ టెనిసన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను, ఒకవేళ మన మిషన్లో సిచ్యువేషన్స్ దాటితే ఏవైనా జరగచ్చు, సో జాగ్రత్తగా ఉండండి అని ఆర్డర్ ఇస్తాడు. అదే టైంలో ఆ సోల్జర్స్ ఆ లొకేషన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ముందుకు క్రాబ్ వచ్చి నించుంటాడు. సో ఇక్కడ లైఫ్ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట అని మాట్లాడుతుంటే, అది మాట్లాడడం చూసి షాక్ అయిపోతారు సోల్జర్స్ అంతా. దాన్ని షేక్ చేద్దామని చెప్పి దానిపైకి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ క్రాబ్ దాన్ని చాలా క్యాజువల్గా తీసుకొని నవ్వుతూ వాళ్ళని విసిరి కొడతాడు. చాలా క్రూరంగా తన చెయ్యలతోటే వాళ్ళని నరికి నలిపి చంపేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు క్యానన్ బోల్ట్గా రోల్ అవుతూ వెళ్తున్న బెన్ ఒక దగ్గర ఆగి, నేను ఎక్కడున్నాను, నేను ఇలాగే రోల్ అవుతూ వెళ్తే తాతయ్య డొక్కు బండిని కనిపెట్టచ్చు, దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మళ్ళీ రోల్ అవ్వడానికి ట్రై చేస్తుంటే బెన్ పైన ఒక లైట్ పడుతుంది, తాతయ్య బండి కనిపిస్తుంది. యో కొంచెం అడ్డు తప్పుకో అని బెన్ అరుస్తుంటే, నో, నా ప్లానెట్ని ఏ ఏలియన్ మాన్స్టర్ ఆక్రమించుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఆ బండిని నడుపుతూ బెన్ కనిపిస్తుంది. సో ఇది బెన్ 10 సెకండ్ ఇష్యూ స్టోరీ. నేను ఇలా అంటున్నా అని చెప్పి తప్పుగా అనుకోకండి, ఈ బెన్ 10 కామిక్ సిరీస్ ఏంటో నన్ను అంత ఇంప్రెస్ చేయట్లేదు. మెయిన్గా నా ప్రాబ్లం ఏంటంటే స్టోరీ ముందుకెళ్ళట్లేదు. ఇష్యూ నెంబర్ 1లో అయితే ఫస్ట్ ఇష్యూ కదా అలానే ఉంటుంది, స్టోరీ ఇంతకన్నా ఏం చూపిస్తారులే, సెకండ్ ఇష్యూలో దడ్డలాడిస్తారంటే సెకండ్ ఇష్యూ కూడా అలానే వేడిచింది. అసలు స్టోరీ ముందుకెళ్ళట్లేదు, మనకి తెలిసిందనే తిప్పి చూపిస్తున్నారు. ఇక బెన్ 10 క్యారెక్టర్తో అయితే నాకు చాలా ప్రాబ్లమే ఉంది. అసలు మనకి బెన్ 10 క్యారెక్టర్ బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి, బెన్ 10 చేసే దోలాశాలు. బెన్ 10 క్యారెక్టర్లో వన్ ఆఫ్ ది యూనిక్ క్వాలిటీ ఆ దోలాశాలు. ఆ దోలతనమే మనకి బాగా క్యారెక్టర్ని కనెక్ట్ అయ్యేలా చేసింది. మరి ఈ సిరీస్లో ఏం చూపిస్తున్నారా అంటే, బెన్ భయపడి పారిపోవడం, చెట్టెన కథలు దాకోవడం, యాడ్డం, ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది కొంచెం రియాలిటీకి చాలా దగ్గరగానే ఉంటుంది, కానీ మనం బెన్ 10 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు కదా. నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియో చేయడానికి ఆ క్యారెక్టర్ని చూస్తుంటే. నెక్స్ట్ ఇష్యూలో అయినా కూడా మన దోలగాడిని, మన హీరోగాడిని, మన ఐకానిక్ హీరోని చూపిస్తారేమో చూడాలి. నాకు అర్థం అవుతుంది మీరు ఫ్యూచర్కి ఏదో ప్లాన్ చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు అని. ఆ చేసేదేదో కొంచెం ఫాస్ట్గా చేస్తే ఫ్యాన్స్కి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేకపోతే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ దుబ్బుద్ది, ఇంకా బెన్ 10 రైజ్ అవ్వడం కల్లోనే. సో నా ఒపీనియన్ ఇది ఈ కామిక్ పైన. స్టోరీ అయితే బాగానే ఉంది, కానీ దాన్ని అటు తిప్పుతున్నారనమాట. దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో రిపీట్ చేయకుండా ఉంటే అదే చాలు. కొంచెం మా విలియాక్స్ని కూడా దింపండి, ఇంకెప్పుడు దింపుతారు. సో ఇది మ్యాటర్ అనమాట. ఇది సెకండ్ ఇష్యూ బెన్ 10కి సంబంధించి. థర్డ్ ఇష్యూని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఇంతకీ మన బెన్ 10 ట్రెడిషన్ ఎంతమందికి గుర్తుంది, కామెంట్ చేయండి ఒకసారి. చూస్తావేంటి నొక్కే